పురాణాల్లో ఏముంది? హిందువులు అందరూ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేస్తారు. అంటే ప్రమిదలో కానీ కుందిలో కానీ నెయ్యి లేదా నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులను వెలిగిస్తారు. ఇంకా దీన్నే దీపారాధన చేయటం అని అంటారు. అసలు దీపారాధన ఎందుకు చేయాలి? పురాణాల్లో దీపారాధన ఒత్తుల గురించి ఋషులు ఏం చెప్పారు? ఎన్ని దీపాలు పెట్టాలి? వత్తుల్లో ఉన్న పరమార్థం ఏంటో మీకు తెలుసా? దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిదని పండితులు చెప్తున్నారు. అందుకే పూర్వం గ్రామంలో ఎవరైనా వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటి పురోహితుడికి తాళాలు ఇచ్చి దీపారాధన చేయమనేవారు. ప్రమిదను మట్టితో తయారు చేస్తారు. ఇప్పుడంటే కుందులు వచ్చాయనుకోండి. మానవుని శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం. అదే సోదరుల యందు ఉంటే అది స్నేహమే. అది ఆదరం కూడా అవుతుంది. అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్నే భక్తి అని అంటారు. ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు. ఒక ఒత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. 2 ఒత్తులు కలిపి వెలిగించాలి. 2 దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు. వారు ఒకే ప్రమిదలో 2 దీపాలు వెలిగించాలి. ఒక ఒత్తి వేదాన్ని, రెండవ ఒత్తి ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వ్యాఖ్యాన గ్రంథాలు అంటే రామాయణ, మహాభారత ప్రబంధాలు మొదలైనవి. ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియు ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాన గ్రంథాలు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్లుగా చేస్తాయి. కనుక వేదము అవసరమే, మనకి వ్యాఖ్యాన గ్రంథములు కూడా అవసరమే. భక్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అను మాత్రం. జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మస్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేటట్లు వెలిగించడం పద్ధతి కాదు. అట్లా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీపకాంతి దేవుడిపై పడాలి. అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు. భూమి, జలం, తేజస్సు ఈ 3 ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు. ఈ 3 ద్రవ్యాలు దీపంలో ఉంటాయి. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి, తేజస్సుకు సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకు కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనసుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు. ఆపై తన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించిన వస్తువులని పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం. గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? ప్రసాదం. కొబ్బరికాయను నారికేలం, టెంకాయ ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. ఇంకా కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్తో పాటు ఒంట్లోని వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది. అయితే కొబ్బరికాయలోని నీరు తాగడానికి ఉపయోగిస్తుంటారు. దీంతోపాటు కొబ్బరికాయలను గుడి దగ్గర, గుడి ఆవరణలో స్వామివారికి పూజ చేసి కొడుతూ ఉంటారు. అసలు అలా ఎందుకు చేయాలి? చేయని వారి పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉంది అన్న విషయాలు మీకు తెలుసా? హిందూ మతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే 3 త్రిమూర్తులను సూచించడానికి ఉపయోగించే ఏకైక పండు లేదా కాయ కొబ్బరికాయ. ఇంకా పురాణాల ప్రకారం విష్ణువు భూమిపైకి దిగి వచ్చినప్పుడు మానవాళి సంక్షేమం కోసం లక్ష్మీదేవిని, కొబ్బరి చెట్టు, కామధేను ఆవును తీసుకువచ్చాడని ఉంది.
దీంతో పాటు కొబ్బరికాయలోని భాగాలకు సంకేతార్థాలు ఉన్నాయి. తెల్లటి ధాన్యం పార్వతీదేవిని సూచిస్తుంది. కొబ్బరి నీరు పవిత్ర గంగా నదితో ముడిపడి ఉంటుంది. గోధుమ రంగు చిప్ప కార్తికేయుడిని సూచిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. హిందూ సంస్కృతి ఆచారాల్లో కొబ్బరికాయ కొట్టే విధానం చాలా ముఖ్యమైనది. ఇది విశ్వాసం, జ్యోతిష శాస్త్రం, మతానికి సంబంధించినది. ఏదైనా పూజ చేయించుకునేటప్పుడు జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కొత్త ప్రయత్న ప్రారంభంలో, ముఖ్యమైన కార్యక్రమానికి ముందు కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఆ దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని, అడ్డంకులు తొలగిపోతాయని కొందరు విశ్వసిస్తున్నారు. ఇంకా కొబ్బరికాయ గుడిలో కొట్టకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఏమీ అవ్వదు. కానీ ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి చూస్తే కొబ్బరికాయ కొట్టడం ఒక సాంప్రదాయం. గుడిలో కొబ్బరికాయ కొట్టకపోవడం వల్ల ఏమీ జరగదని చెప్పవచ్చు. ఎందుకంటే దైవభక్తిలో మనసు, శ్రద్ధ, నిజాయితీలు ముఖ్యమైనవి. దీంతోపాటు మన అహంకారాలన్నీ కొబ్బరికాయ పగిలిపోయినట్లు పగిలిపోతాయి అని అనేక మంది నమ్మటం వల్ల కూడా ఈ తంతు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఆ నీరు చల్లినట్లు పక్కన పడుతుంటాయి. అలా చేయటం వల్ల మన దుఃఖాలు, అడ్డంకులు, పాపాలు గణేశుని దయతో తొలగిపోతాయని కూడా నమ్ముతున్నారు. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు దాని తెల్లటి భాగం బయటకు వచ్చినట్లే భగవంతుని మందిరంలో మనకున్న అహంకారం నశించినప్పుడు మన ఆత్మ స్వచ్ఛమవుతుందని, కొబ్బరి తురుము జోషించడం వెనుక ఉన్న తత్వశాస్త్రం దీనిని తెలియజేస్తుంది. కొందరు సంఖ్యల ప్రకారం కొబ్బరికాయలు కొడుతుంటారు. మీరు అనుకున్న లేదా కొనసాగుతున్న ప్రయత్నంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం సాధించాలనుకుంటే అడ్డంకులను ఛేదించే మార్గంలో ఉన్న పిల్లలకు ఒక కొబ్బరికాయ ముక్కను పగలగొట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. కెరీర్లో ముందుకు సాగాలనుకునేవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ పిల్లల కోసం 3 కొబ్బరికాయలు ముక్కలుగా కొట్టడం మంచిదని పెద్దలు అంటున్నారు. చదువులో ముందుకు సాగాలనుకుంటే మీ బిడ్డ జ్ఞానం పొందడానికి 5 కొబ్బరికాయలు కొట్టడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా ఉన్న రుణ సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి పొందడానికి 7 కొబ్బరికాయలు పగలగొట్టి పిల్లయ్యను పూజించడం మంచిదని అంటున్నారు. పిల్లలు లేని వారు ప్రతి బుధవారం 9 కొబ్బరికాయలు వరుసగా 9 వారాల పాటు పగలగొట్టి దేవతలకు సమర్పిస్తే పుత్ర సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇలా ఎవరి నమ్మకాలు వారికి ఉండడంతో ఆచారాల ప్రకారం కొబ్బరికాయలు కొట్టే తంతు కొనసాగుతుంది. ఇక ప్రసాదం విషయానికి వస్తే చాలా